సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ చెన్నై సంస్థ నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్ ద్వారా నాలెడ్జ్ గ్రంథాన్ని మీకు పరిచయం చేసే అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. మనం ఇంతవరకు నాలెడ్జ్ గ్రంథంలో 7 అధ్యాయాల గురించి మనం వివరంగా చెప్పుకున్నాం. ఇప్పుడు 8వ అధ్యాయం నుంచి మనం చెప్పుకుందాం. 8వ అధ్యాయం యొక్క శీర్షిక సహనం. ఈ సహనం యొక్క ఆవశ్యకతను 10 పద్యాలలో కవి వివరించాడు. ఇక ఈ సహనం ఎటువంటి సహనం ఎంత మంచిది, సహనంతో ఉండాలి ఎప్పుడు కూడా. ఎదుటి వాళ్ళు మనల్ని కోపం తెప్పించే మాట్లాడినప్పటికీ కూడా మనం దాని మీద తిరగబడకూడదు, వాళ్ళ మీద కోపం తెచ్చుకోకూడదు. కొంతమంది మంచి మర్యాద తెలియకుండా మూర్ఖులు ఉంటారు కదా, మంచి మర్యాద తెలియకుండా ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా మాట్లాడితే మనం ఓర్చుకొని ఉండాలి. అంతేగాని సహనం కోల్పోయి ఏదైనా సమాధానం చెబితే అది హీనమైన చర్యగా మనల్నే నిందిస్తారు ప్రజలు. కాబట్టి మూర్ఖులు వాళ్ళు సహజం, అది మూర్ఖుల యొక్క స్వభావం అంతే. వాళ్ళు మంచి మర్యాద తెలియకుండా మాట్లాడడం అనేది వాళ్ళ గుణం. కానీ మనం దాన్ని పెద్దల యొక్క గుణం ఏంటి, దాన్ని ఓర్చుకొనడమే అని ఒక మంచి పద్యంలో మనకు చెప్పాడు. మామూలుగా స్నేహితులు ఒకరినొకరు ఆదుకుంటుంటారు, ఒకరినొకరు అభిమానం కలిగి ఉంటారు. కానీ ఎప్పుడైనా ఒక స్నేహితుడు కీడు చేస్తే ఆ కీడుని మనం ఓర్చుకోవాలి. అది మన పూర్వజన్మ కర్మ ఫలం, అందుకని మనం అనుభవిస్తున్నాము. అంతేగాని ఆ స్నేహితుని మీద మనం మన పగ తీర్చుకోకూడదు, ఆ స్నేహాన్ని కూడా వదిలిపెట్టకూడదు. ఆ స్నేహాన్ని అలాగే కొనసాగించాలి. అంతేగాని స్నేహితుడి మీద మనం పగ తీర్చుకోకూడదు, అతని మీద కోపం తెచ్చుకోకూడదు. అది మన యొక్క పూర్వజన్మ కర్మ ఫలితం, అందుకని ఆ విధంగా చేశాడు అని మనం అతన్ని క్షమించి వదిలిపెట్టాలి, ఆ స్నేహాన్ని కొనసాగించాలి అనే ఒక భావాన్ని చెప్పాడు, అందంగా వివరించారు. మామూలుగా ఒకసారి కలిసిన తర్వాత స్నేహితులుగా విడిపోవడం అనేది జంతువుల్లో కూడా కనిపించదు. అటువంటిప్పుడు మనుషుల్లో మనం ఎలా ఉండాలి, వాళ్ళకంటే జంతువుల కంటే కూడా ఉన్నతంగా కదా ఉండాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నేహ బంధాన్ని వదులుకోకూడదు అని మనకు చెప్పారు. ఆ విధంగా క్షమించడం వల్ల ఏమవుతుంది అని ఎందుకు క్షమించమని చెబుతున్నాడు కవి అంటే బాగా ఆలోచించామంటే ఆ విధంగా చెప్పడంలో ఒక మహా అర్థం ఉంది. ఎందుకంటే ఆ స్నేహితుడు చేసిన తప్పును ఓర్చుకుంటే ఏమవుతుంది, అతనిలో పరివర్తన వస్తుంది, అతను మంచి మాడుగా మారడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ అంతేగాని మనం అతని మీద కోపం తెచ్చుకొని అతని మీద శత్రుత్వం పోని అతని మీద పగ తీర్చుకుంటే ఏమవుతుంది, మనం ఆ వైరం చిరకాలం ఉంటుంది. కానీ అది మంచిది కాదు కదా. ఆ స్నేహితుడిని మనం సరైన దారిలో పెట్టాలంటే అతన్ని క్షమించాలి. ఆ క్షమే అతనిలో పరివర్తన తీసుకొస్తుంది అని మనకి చెప్పారు. ఈ భావం నాకు తెలిసినంత వరకు నాలడియార్లో తప్ప మరి ఎక్కడా మనం చూడలేము. తిరువళ్ళూరు చెప్పారు, నాలడియార్లో కూడా ఇదే చెప్పాడు. ఒకసారిగా స్నేహితులుగా ఏర్పడిన తర్వాత ఆ స్నేహితుడు తప్పు చేసినప్పటికీ కూడా అతన్ని మనం క్షమించి ఆ స్నేహాన్ని కొనసాగించాలి అనే భావం నాకు తెలిసినంత వరకు ఈ తిరువళ్ళూరు తర్వాత నాలడియార్ ఈ 2 గ్రంథాలలో మాత్రమే మనకు కనిపిస్తుంది. ఇది చాలా అపూర్వమైనటువంటి విషయం. ఇక నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఇతరుల యాచన దగ్గరికి వెళ్ళకూడదు. ఆకలి దప్పులతో నీవు చాలా చిక్కిపోయినప్పటికీ కూడా, ఆకలి దప్పులతో నువ్వు శ్రమ పడుతున్నప్పటికీ కూడా, కష్టాలతో పడుతున్నప్పటికీ కూడా ఇప్పుడు నువ్వు ఇతరులకి అంటే సహాయం చేసే స్వభావం లేనిది, అంటే యాచన చేయడు, ఎవరికి యాచన చేయడు, ఎవరికి సహాయం చేయడు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు యాచన చేయవద్దు, నీ పేదరికం గురించి చెప్పుకోవద్దు అని మరొక పద్యంలో హెచ్చరించాడు కవి. ఇక మామూలుగా సామాన్యంగా కూడా ఇతరుల దయాదాక్షిణ్యాల మీద మనం ఆధారపడి జీవించడం మంచిది కాదు కదా. అదే మనకు నాలడియార్ కూడా చెబుతూ ఉంది. ఇక ఏ విధంగా మనం జీవించాలి ఈ లోకంలో, అపనిందలకు భయపడి జీవించాలి. మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం చెడు పనులు చేయకూడదు, దుర్మార్గాలు చేయకూడదు, దుర్మార్గమైనటువంటి కార్యాలు చేయకూడదు, చెడు పనులు చేసి అపనిందలు మనం తెచ్చుకోకూడదు. ఇతరులకు ఎటువంటి వీలైతే సహాయం చేయాలి, లేకపోతే ఊరికే ఉండాలి, అంతేగాని కీడు మాత్రం చేయకూడదు మనం అని చెప్పాడనమాట. కాబట్టి ఈ విశాలమైన ప్రపంచం నీకు ఎంతో డబ్బు లభిస్తుంది, ధనం లభిస్తుంది అని చెప్పినప్పటికీ కూడా ఆ డబ్బుకు ఆశపడి, ఆ ధనానికి ఆశపడి నీవు అబద్ధాలు చెప్పద్దు, అసత్యం పలకవద్దు. నువ్వు ఎంతో డబ్బు ఇస్తున్నాం, ఇది చెప్పామంటే, ఈ మాట చెప్పామంటే నీకు ధనం లభిస్తుందని చెప్పినప్పటికీ కూడా దానికి ప్రలోభపడి నీవు అబద్ధాలు చెప్పద్దు అని ఒక మంచి పద్యంలో మనకు వివరించారు నాలడియార్.
ఇక 9వ అధ్యాయం పరభార్య విముఖత్వం. ఇది చాలా ముఖ్యమైన తిరువళ్ళూరు చెప్పారు, నాళ్ళరి గారు కూడా దీన్ని చాలా చక్కగా మనకు ఇటువంటి వ్యామోహం ఉండకూడదు, పరభార్యను ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఆ వ్యామోహంతో చూడకూడదు అని మనకు 10 పద్యాల్లో మనకు చెప్తున్నాడు. లజ్జాబిడియం కలిగిన వాళ్ళు, మానమర్యాదలను ప్రాణప్రదంగా భావించేవాళ్ళు పరాయి వ్యక్తుల భార్యలను పై వ్యామోహం కలిగి ఉండరు, వాళ్ళని కన్నెత్తి చూడరు. అటువంటి వ్యామోహం కలిగిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అறம் పొగల్ కేణ్మై పెరుమై ఈ నాన్గుం పిరందారం నచ్చువార్ చేరా, పిరందారం నచ్చువార్ చేరుం పగై పళి పాపం ఎండ్రు అచ్చతోడు ఇన్నార్ పొరుల్. మామూలుగా పెద్దలు ఏ విధంగా ఉంటారంటే, వాళ్ళు ఈ గుణాలను కలిగి ఉంటారు. వాళ్ళ దగ్గర ఈ 4 గుణాలు ఉండవు. పెద్దలు ఎవరి పుణ్యం, పేరు ప్రతిష్టలు, పెద్దవాళ్ళ స్నేహం, గౌరవ మర్యాదలు, ఇవన్నీ కూడా మనకు మంచి వాళ్ళ దగ్గరే ఉంటాయి. కానీ ఇతరుల భార్యలు వ్యామోహంగా చూస్తారు కదా, వాళ్ళ దగ్గర ఈ గుణాలు ఉండవు. వాళ్ళ దగ్గర పుణ్యం ఉండదు, వాళ్ళకు పేరు ప్రతిష్టలు ఉండవు, పెద్దవాళ్ళతో స్నేహం ఉండదు, గౌరవ మర్యాదలు ఉండదు. ఎవరికి? పరాయి వ్యక్తుల భార్యలను వ్యామోహంతో చేసేవారికి. దానికి బదులుగా ఏమొస్తుంది? పరభార్య వ్యామోహం కలిగిన వాళ్ళకి ఏమొస్తుంది? పగ వస్తుంది, అపనింద వస్తుంది, పాపం చేరుకుంటుంది, భయంతో కాలం గడుపుతాలి. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తున్నారు మనకు నాలడియారు. ఇక ఎప్పుడు కూడా ఈ ఇతరుల భార్యల మీద వ్యామోహం ఉన్నవాడు జీవితం అంతా కూడా భయంగానే గడిచిపోతూ ఉంటుంది. ఎవరికి ఏం తెలుస్తుందో, ఎక్కడ ప్రమాదం సంభవిస్తుందో అనే సదా అతడు జీవితం అంతా కూడా భయంతో కాలం గడపాల్సి వస్తుంది. ఆ భయాన్నితో ఆలోచిస్తామంటే మనం అనుభవించే సుఖం ఎంత? కాబట్టి ఈ జీవితంలో మనం భయంతో కాలం గడిపే వ్యక్తిని మనకు చేస్తుంది. అంతేకాకుండా వంశానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. అన్ని దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. ఇక పూర్వజన్మలో ఎవరైతే పరాయి వ్యక్తుల భార్యలను ఆశించారో వాళ్ళు ఈ జన్మలో పేడిగా మారతారు. ఈ జన్మలో పేడిగా మారి వీధిలో నాట్యం చేస్తూ, యాచన చేస్తూ వాళ్ళు దానిలో వచ్చే ధనంతో ప్రాణాలు కాపాడుకుంటున్నారు. మామూలుగా ఇప్పుడు మనకు చాలామంది మనం చూస్తుంటాం, పేడిగా తిరుగుతుంటారు. వాళ్ళు పూర్వజన్మలో పరాయి వ్యక్తుల భార్యలను ఆశించి వాళ్ళ మీద వ్యామోహం కలిగి ఉన్నారు. వాళ్ళు ఆ పాప ఫలితంగా ఈ జన్మలో వాళ్ళు పేడి నపుంసకులుగా జన్మిస్తున్నారు అని మాకు చక్కటిగా మనకు హెచ్చరించారు కవి. ఇక ఇంట్లో భార్య ఉన్నప్పుడు, భార్య ఎటువంటి భార్య? ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసే విధంగా మేళ తాళాలతో నీవు భార్యను ఒక పెళ్లి మండపంలో వివాహం చేసుకున్నావు, ఇంటికి తీసుకొచ్చావు. అటువంటి అందమైన భార్య ఉండగా ఆమెతో హాయిగా కాలం గడపక ఈ విధంగా నువ్వు ఇతరుల భార్యలను చెడు ఉద్దేశించి చూడకూడదు కదా అని మరొక పద్యంలో హెచ్చరించాడు కవి. ఇక ఇది పరాయి వ్యక్తి భార్యను వ్యామోహంతో చూడడం ఎటువంటిదంటే దానికి ఒక మంచి దృష్టాంతంతో మనకు చెప్పారు నాలడియారు. అది ఎటువంటిదంటే, ఒక పాము పడగ ఎత్తి ఆడుతూ ఉంటుంది. ఆ పాము పడగ పైన ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా? ఈ పరాయి భార్యను వ్యామోహంతో చూడడం కూడా అటువంటిదే. అది ఎంతటి ప్రమాదకరమో ఇది కూడా అటువంటి ప్రమాదకరమే. కాబట్టి పరాయి వ్యక్తుల భార్యలను వ్యామోహంతో చూడడం మానుకోండి అని మనకు హెచ్చరించాడు. ఇక మామూలుగా మనకు ఈ కొన్ని మనకు బాధ పెడతాయి. బాణం గుచ్చుకుంటే శరీరానికి బాధ కలుగుతుంది. అగ్ని మనకు నిప్పు సోకితామంటే మనకు కాలుతుంది, దానివల్ల బాధ కలుగుతుంది. సూర్యుడు మనకు మంచి ఎండలో నడిచొచ్చినప్పుడు సూర్యకిరణాలు మనకు బాధ పెడతాయి. కానీ ఈ విధంగా శరీరం మాత్రమే కాలుతుంది. ఏవి? అగ్ని వలన కానీ, బాణం వలన కానీ, వాడి కిరణాలు కలిగిన సూర్యుని వల్ల. కానీ ఈ కామమనే అగ్ని మన హృదయాన్ని దహిస్తుంది, శరీరాన్ని దహిస్తుంది. మామూలుగా పైన చెప్పినవన్నీ కూడా సూర్యుని యొక్క కిరణాలు కానీ, బాణం కానీ, అగ్ని కానీ ఇవన్నీ కూడా పైన మాత్రమే, శరీరాన్ని మాత్రమే కాలుస్తుంది. కానీ కామం అనే అగ్ని శరీరాన్ని మాత్రమే కాదు, హృదయాన్ని కూడా కాలుస్తుంది అని మనకు దృష్టాంతంతో మనకు చెప్పారు కవి. ఇక ఇటువంటి పాపం చేసిన వాడు, పరాయి భార్యను కామదృష్టితో చూసిన ఆ పాపం ఎన్ని తరతరాలకు పోదు. అతడు ఏం చేసినా కూడా పోదు. మామూలుగా ఊరంతా మనకు నిప్పు అంటుకుంటుంది. అప్పుడు ఎలాగైనా సరే మంటలు ఎగజేమి దాన్ని తప్పించుకొని నీళ్ళలో దూకి తనను కాపాడుకోవచ్చు. కానీ
ఈ కామమనే అగ్ని మనం సమీపించినప్పుడు అది మన కామమనే అగ్ని మనలో చేరినప్పుడు నీళ్ళలో దూకినా అది ఆ కామాగ్ని చల్లారదు. పోనీ పర్వతాలు ఎక్కి మన కొండపైన ఎక్కి దాన్ని చల్లార్చుకుందామంటే అప్పటికీ వీలు కాదు, అది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి దానికి దూరంగా ఉండాలి. ఆ వ్యామోహాన్ని మనం ఎప్పటికీ కూడా మనం కొని తెచ్చుకోకూడదు అని ఒక చక్కటి దృష్టాంతంతో మనకు తెలియజేశారు కవి. ఇక 10వ అధ్యాయం దాన గుణానికి సంబంధించి. దానం మనం ఎప్పుడు దానం చేస్తూ ఉండాలి. ఆ విధంగా దానమే మనకు చేర్చిపెట్టే చద్ది కూడా అవుతుంది. ప్రయాణానికి మనం చేస్తుంటాం కదా, ప్రయాణానికి ఏం తీసుకెళ్తాము? మన దారిలో తినడానికి చద్ది కూడా తీసుకెళ్తాము. అదేవిధంగా మనం చేసే దానమే మన పుణ్యంగా పరిణమించి అది మనల్ని సద్గతికి చేరుస్తుంది అని మనకు 10 పద్యాలలో వివరించారు. ఇక ఏది దానం? ఇప్పుడు ఎవరైనా దానం ఎప్పుడు చేస్తారు? సంపదలు అధికమైనప్పుడు మన దగ్గర చాలా ఉన్నాయిలే అనుకొని అప్పుడు 10 రూపాయలు మన దగ్గర అధికంగా ఉన్నప్పుడు అందులో 1 రూపాయి అయినా దానం చేయడానికి మనం ముందుకు వస్తాము. కానీ అది కాదు దానం. ఏది లేనప్పుడు మనం దానం చేయడమే నిజమైన దానం అని మనకు నాలడియార్ చెప్తున్నాడు. అటువంటి సద్గుణోపేతులకు మాత్రమే మోక్షద్వారం ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది. సంపద లేనప్పుడు కూడా సంతోషంగా ఎవరైతే దానం చేస్తారో వాళ్ళతోనే నిజమైనటువంటి దాత. అటువంటి మంచి వాళ్లకు మోక్షద్వారం ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది అని నాలడియార్ చెబుతూ ఉంది. మామూలుగా ఒక చిన్న బియ్యం గింజ అయినా సరే మనం ఏదో పెద్దగా మనం దానం చేయాలి అది మాత్రమే దానం అనిపించుకోదు. చిన్న బియ్యం గింజంత దానం చేసినా కూడా అది కూడా దానమే, దానికి కూడా ఫలితం ఉంటుంది, మంచి ఫలితమే ఉంటుంది అని మనకు చెప్తున్నాడు. ఇక మనం సాధ్యమైనంత వరకు ఈ దానం వల్ల మన ప్రయోజనం ఏంటి? మరుజన్మలో మనకు మోక్షం లభిస్తుంది, లేకపోతే మోక్షం లభిస్తుంది. ఈ జన్మలో పేరు ప్రతిష్టలు మనం సుఖంగా లభిస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన సాధ్యమైనంత వరకు దాన ధర్మాలు చేయాలి. కానీ మరొక పద్యంలో చెప్తున్నాడు, నువ్వు దాన ధర్మాలు చేయకపోయినా పర్వాలేదయ్యా, నీవు ఇతరులను యాచించకుండా ఉండడం మంచిది అని మరొక పద్యంలో హెచ్చరిస్తాడు కవి. మరుమయం ఇమ్మయం నోక్కి ఒరువరుకు ఉరుమారు ఇసవై కొడుతల్ వరుమయాల్ ఈదల్ ఇసయాదు ఎనినుం ఇరవామై ఈదల్ ఇరెట్టి ఉరుం. మామూలుగా దానం చేసేవాడు ఎటువంటి వాడు, దానం చేయనివాడు ఎటువంటి వాడు అని 2 మనకు దృష్టాంతాలతో మనకు పోల్చి చెబుతున్నాడు కవి. దానం చేసేవాడు ఎటువంటి వాడంటే మామూలుగా ఊరి మధ్యలో మనకు ఒక తాటి చెట్టు ఉంటుంది. అది ఆడ తాటి చెట్టు, అది మాత్రమే కాయలు కాస్తుంది. ఆడ తాటి చెట్టు ఏ విధంగా అయితే ఊరి నడుమ అందరికీ ఉపయోగపడుతుందో, కాయలు కాస్తుంది, ఆకులు ఉపయోగపడుతుంది, దాని కాండము ఉపయోగపడుతుంది, ఈ విధంగా సర్వము ఆ చెట్టులో ఉన్నటువంటి సర్వం ఉపయోగపడుతుంది. ఆ విధంగా అటువంటి వాళ్ళతో పోల్చవచ్చు. దానం చేసే వాళ్ళని, దానగుణం కలిగిన వాళ్ళని ఆ ఆడ తాటి చెట్టుతో పోల్చవచ్చు. అది ఎక్కడో దూరంగా కాదు, ఊరి మధ్యలో ఉన్నటువంటి తాటి చెట్టుతో. కానీ కొంతమంది దానమే చేయరు, వాళ్ళు నీచులుగా ఉంటారు. వాళ్ళని దేంతో పోల్చాడు? వాళ్ళు శ్మశానంలో ఉన్నటువంటి మగ తాటి చెట్టుతో పోల్చాడు. మగ తాటి చెట్టు కాయలు కాయవు, అది ఎందుకు ఉపయోగపడదు. కాబట్టి అటువంటి వాళ్ళనిగా పోల్చాడు. దానం చేసే వాళ్ళను, దానం చేయలేని వాళ్ళను ఈ విధంగా 2 దృష్టాంతాలతో పోల్చి మనకు తెలియజేశాడు కవి. ఇక నిజమైన దానం ఏదో మనకు నాలడియార్ తెలియజేశాడు. ఎవరికి దానం చేయాలి? నువ్వు ఏదో ఆశించి దానం చేయడం కాదు. ఇతనికి దానం చేశామంటే మళ్ళీ అతడు మనకు తిరిగి సహాయం చేయగలుగుతాడు. ఒకరికి ఉపకారం చేశామంటే అది మన ప్రత్యుపకారాన్ని ఆశించి చేయకూడదు. అతడు మనకు తిరిగి సహాయం చేస్తాడు అనే దృష్టితో మనం దానం చేయకూడదు. ఎవరైతే ప్రత్యుపకారం చేయలేరో, ఎవరైతే నిస్సహాయులు ఏమీ చేయలేరు, అటువంటి వాళ్ళకి దానం చేయడమే అదే నిజమైన దానం. మామూలుగా ఒకడు ప్రత్యుపకారం చేస్తాడు అని చెప్పి దానం చేస్తే అదేమవుతుంది? అది మనం వడ్డీకి అప్పు ఇచ్చినట్లు అవుతుందన్నమాట. కాబట్టి అది నిజమైన దానం కాదు అని మనకు ఒక పద్యంలో చెప్పారు. కానీ మామూలుగా దానం చేసేవాని యొక్క కీర్తి ప్రతిష్ట ఎలా ఉంటుంది? ఇప్పుడు భేరీ ధ్వని మనకు ఒక ఆమడ దూరం వినిపిస్తుంది. భేరీ మనకు చిన్న పలకైతే కొంత దూరం వినిపిస్తుంది, కానీ పెద్ద భేరీ కదా, అది ఒక ఆమడ దూరం వినిపిస్తుంది. పిడుగు ఎంత దూరం వినిపిస్తుంది? పిడుగు కనీసం 1 యోజన దూరమైనా వినిపిస్తుంది. కానీ ఒక పేదవాళ్ళకు మనం ఆదుకున్నామంటే ఆ దానం చేసిన వ్యక్తి యొక్క కీర్తి ప్రతిష్టలు
ఈ ప్రపంచమంతా వ్యాపిస్తుంది అని మనకు మరొక పద్యంలో మనకు వివరించారు. దానం చేసేటువంటి వాళ్ళ యొక్క గొప్పదానం గురించి. ఇక తర్వాత 11వ అధ్యాయం పూర్వకర్మలు. పూర్వజన్మలో మనం చేసిన కర్మల గురించి మనకు చెబుతున్నాడు కవి. ఇక ఆ పూర్వజన్మలో చేసిన కర్మలు, సరే పూర్వజన్మలో అయిపోయింది కదా, ఈ జన్మలో మనకు అవి వెన్నంటుతాయంటే తప్పకుండా వెన్నంటుతాయి. ఈ పూర్వజన్మలో చేసిన కర్మలు ఈ జన్మలో కూడా మనల్ని అనుసరిస్తే వస్తూ ఉంటాయి. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు వస్తూనే ఉంటాయి. అది ఎలాంటిదో ఒక ఉదాహరణ చెప్పాడు. ఇప్పుడు ఒక పశువుల మంద ఉంటుంది, వందలాది పశువులు ఉంటాయి. ఒక లేగ దూడను వదిలిపెట్టేశామంటే అది ఖచ్చితంగా వెళ్ళి తన తల్లి ఆవుని వెతుక్కొని అక్కడ పాలు తాగుతుంది. అదేవిధంగా మనం పూర్వజన్మలో తప్పు చేశాము, ఈ జన్మలో మనకి ఎక్కడ వస్తుందిలే, ఎక్కడ గుర్తుంటుందిలే ఆ పాపానికి అనుకొని మనం నిర్లక్ష్యంగా ఉంటాం. కానీ అట్లా కాదు. అది ఎలాగైతే ఆ లేగ దూడ తన తల్లిని కనిపెట్టి తల్లి దగ్గరికి వెళ్తుందో అదేవిధంగా ఆ పాపం కూడా మనల్ని వెన్నంటే వస్తూ ఉంటుంది. అది ఎక్కడో దూరంగా వెళ్ళదు, మన వెనకే ఉంటుంది, మనల్ని అనుసరించే ఉంటుంది. అది తగిన సమయంలో మనల్ని కష్టాలకు గురి చేస్తుంది. కాబట్టి పాప కార్యం అనేది అది తొలగిపోదు, అది మన వెనంటే ఉంటుంది, మన వెనకే ఉంటుంది అని మనకు చెప్తున్నాడు. ఇక ఆ కష్టాలు ఆ విధంగా వచ్చినప్పుడు ఎవరూ కాపాడలేరు. నీవు చేసినటువంటి పాప కర్మల నుండి, ఆ యొక్క ఫలితాల నుండి, ఆ కష్టాల నుండి నిన్ను కాపాడడానికి ఎవరూ రారు. నువ్వు తప్పనిసరిగా ఆ బాధను అనుభవించాల్సిందే, ఆ కష్టాల నుండి నువ్వు తప్పనిసరిగా పొందవలసిందే అని చెప్పి మరొక పద్యంలో చెప్తున్నాడు. ఇప్పుడు వానలు రానప్పుడు వాటిని కురిపించే సమర్థులు ఎవరు లేరు. వర్షాలు అధికంగా పడుతున్నాయి, దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. ఆ విధంగానే ఒకరు కష్టాల నుండి ఒకరు కష్టాలను అనుభవించాలని ఉన్నప్పుడు దాన్ని ఆ కష్టాల నుండి అతన్ని కాపాడడానికి ఎవరూ లేరు, ఎవరు ఉండరు. అతను అనుభవించవలసిందే. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనం మంచి పనులే చేయాలి, మనం పాపకర్మాలు చేయకూడదు అని మనకు చెప్తున్నాడు. ఇక ఇప్పుడు ఎంతో గౌరవ ప్రతిష్టలు జీవనం సాగిస్తూ ఉంటారు. సమాజంలో వాళ్ళకి ఉన్నతమైనటువంటి గౌరవం ఉంది, గొప్ప పదవిలో ఉంటారు, చాలామంది బంధుబలగం ఉంటుంది, మిత్రులు ఉంటారు, ఎంతో ఐశ్వర్యంతో ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు చిన్న తప్పు చేసినా కూడా వాళ్ళు అధమస్థితికి చేరుకొని కష్టాల పాలవుతుంటారు. దీనికి కారణం వాళ్ళు చేసినటువంటి పూర్వజన్మ కర్మలే, అంతేగాని మరేమీ కాదు. ఇక మామూలుగా ప్రతి ఒక్కరికి కూడా చాలా హాయిగా సుఖంగా జీవనం సాగించాలి, సిరి సంపదలతో మనం జీవనం సాగించాలి అని అనుకుంటారు. కానీ అది వాళ్ళ చేతుల్లో లేదు. అది ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క పాప పుణ్యాలకు తగినట్లు అది నిర్ణయింపబడి ఉంటుంది. పూర్వజన్మలో అతడు పుణ్యం చేసి ఉంటే ఇప్పుడు సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తాడు. పూర్వజన్మలో పాపకార్యాలు చేస్తుంటే ఈ జన్మలో వాళ్ళు కష్టాలను అనుభవించవలసి ఉంటుంది. దీన్ని ఎవరిని మార్చడానికి వీలు కాదు అనే మరొక పద్యంలో మనకు హెచ్చరిస్తున్నారు మనకు కవి. ఈ మామూలుగా వెలగపండు గుండ్రంగా ఉంటుంది, దానిని ఎవరు గుండ్రంగా చేయడానికి వీలు కాదు, అది సహజంగానే ఏర్పడిందే. అదే నేరేడు పండు నల్లగా ఉంటుంది, అది కూడా ఎవరు చేసింది కాదు, సహజంగా వచ్చిందే. కాబట్టి వాటికి పూర్వమే నిర్ణయింపబడి ఉండదు. కష్టాలను అనుభవించాలనేది పూర్వమే అతని పూర్వ కర్మలను బట్టి వచ్చింది. కాబట్టి ఏవైతే వెలగపండు గుండ్రంగా నిర్ణయింపబడి ఉందో, నేరేడు పండు నల్లగా ఉంటుందని ఎలాగైతే నిర్ణయింపబడి ఉందో అదేవిధంగా మన కష్టాలు అనుభవించాలని నిర్ణయింపబడింది. ఎలా నిర్ణయింపబడిందంటే మనం చేసిన పాపకర్మలను బట్టి నిర్ణయింపబడింది. పాపకర్మలు చేయకపోతే ఆ కష్టాలు అనుభవించాల్సిన అవసరం రాదు కదా. కాబట్టి మనం జాగ్రత్తగా పుణ్యకార్యాలే చేస్తూ ఉండాలి, పాపకర్మలు చేయకూడదు అని మనకు చక్కటి ఉదాహరణల ద్వారా మనకు చెప్పారు. సామాన్యంగా ప్రతి ఒక్కరూ కూడా మనకు ఎటువంటి కష్టాలు రాకూడదు, సుఖంగా జీవనం సాగించాలి అని కోరుకుంటారు. కానీ కోరుకోపోయినప్పటికీ కూడా పూర్వజన్మలో మనం ఏమైతే చేశామో అవి మనకు చేరుతాయి. పూర్వజన్మలో మంచి చేస్తే ఇప్పుడు మనం సుఖంగా ఉంటాం. పూర్వజన్మలో పాపకర్మలు చేస్తే ఈ జన్మలో మనం కష్టాలు అనుభవించవలసి వస్తుంది. మన ఇష్టాల ప్రకారం ఏది జరగదు, అంతా కర్మ ఫలితంగానే జరుగుతుంది అని చెప్పాడు. కాబట్టి కష్టాలను తలుచుకొని బాధపడ్డం ఎందుకు, అది మన పూర్వజన్మ కర్మ ఫలితం అనుకొని అనుభవించాల్సిందే, దాని గురించి బాధపడకండి. కాబట్టి పూర్వజన్మ కర్మలు మనల్ని వెన్నంటే వస్తాయి అనేది గుర్తుంచుకొని మనం ఆ పాపకర్మలు చేయకుండా పుణ్యకార్యాలే ధర్మకార్యాలే చేస్తూ ఉండాలి అని మనకి హెచ్చరించారు నాలడియారు.
ఇక 12వ అధ్యాయం నిత్యతత్వం. కొన్ని నిత్య సత్యాలను మనకు ఈ 10 పద్యాల్లో మనకు కవి వర్ణిస్తున్నాడు. தக்காரும் தக்கவர் அல்லாரும் தன்னேர்மை எக்காலும் குன்றல் இலர் அவர் அக்காரம் யாவரே తిన్నినుం కయ్యాலும் కైకునుం తేవరే తిన్నినుం వేంబు. మామూలుగా పెద్దలు కానీ నీచులు కానీ వాళ్ళ స్వభావాలకు అనుకూలంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. పెద్దలు ఎప్పుడు కూడా ఉన్నత గుణాలను కలిగి ఉంటారు కాబట్టి ఉన్నతంగానే ఉంటారు. నీచులు ఎప్పుడు కూడా నీచ స్వభావాన్ని కలిగి ఉంటారు. బెల్లం ఎవరు తిన్నా కూడా తీయగానే ఉంటుంది. అది ఒకరికి ఒక రుచి మరొకరికి మరో రుచి ఇవ్వదు కదా. అదేవిధంగా మనం వేపకాయ ఉంటుంది, అది ఎవరు తిన్నా కూడా చేదుగానే ఉంటుంది. దేవతలు తిన్నప్పటికీ కూడా చేదుగానే ఉంటుంది. కాబట్టి పెద్దల స్వభావం ఒక ప్రత్యేకంగా ఉంటుంది. నీచుల స్వభావం ఈ విధంగా ఉంటుంది. దానిని ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు. మంచివాళ్ళు మంచివాళ్ళుగానే ఉంటారు, చెడ్డవాళ్ళు చెడ్డగానే ఉంటారు. మంచివాళ్ళు మంచిగానే ఉండడానికి కారణం ఏంటంటే అది వాళ్ళ స్వభావం. చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళుగానే ఉన్నారంటే కారణం అది వాళ్ళకు స్వభావం. కానీ ఆ స్వభావాలను బట్టే ఉంటుంది అని మనకు ఒక పద్యంలో చెప్పారు. ఇక మామూలుగా మన దగ్గర డబ్బులు అధికంగా ఉన్నాయి, సిరి సంపదలతో మనం సుఖంగా జీవనం సాగిస్తున్నాం. అప్పుడు చాలామంది బంధువులు వస్తారు. ఇతడు మా బంధువు ఎక్కడో దూర బంధువు, ఎక్కడో లేని చుట్టరగాని కూడా కలుపుకొని అధిక సంఖ్యలో వందలాది మంది మన చుట్టూ చేరి నేను మీ బంధువుని చెప్పుకొని వస్తూ ఆశ్రయిస్తూ ఉంటారు. ఎప్పుడు మన దగ్గర బాగా పుష్కలంగా డబ్బులు ఉన్నప్పుడు, మన దగ్గర ధనం ఉన్నప్పుడు, మన సుఖంగా మంచి పదవిలో ఉన్నప్పుడు. కానీ అదే మన కష్టాలు ఉన్నప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు అతను బంధువు అయినప్పటికీ కూడా వాడు తన బంధువు అని చెప్పుకోడు. మన బంధువులు కూడా మనల్ని బంధువు అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. ఎందుకంటే మన కష్టాల్లో ఉన్నాం కాబట్టి ధనవంతులుగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, పేదరికంలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మారుతూ ఉంటుంది అని మనకు ఒక పద్ధతి చెప్పాడు. ఇదే సుమతిశత కూడా ఇదే మాట చెప్పాడు. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్ తెప్పలుగో చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. మన దగ్గర ధనం అధికంగా ఉన్నప్పుడు బంధువులు ఎక్కడెక్కడి నుంచో బంధువులు వస్తారు, చుట్టరికాన్ని కలుపుకొని వస్తారు. చుట్టరికేం ఉండదు, అయినా కూడా ఏదో ఒక సంబంధాన్ని కలుపుకొని వస్తారు. ఇది చెరువు నిండింది, వర్షాలకు చెరువు నిండింది. ఎక్కడి నుంచి వచ్చాయి కప్పలు, అంతకుముందు ఎక్కడో తెలియదు అవి, కానీ కొన్ని వేల కప్పలు వచ్చి చేరిపోతాయి. అదేవిధంగా బంధువులు కూడా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వచ్చి చేరుతారు అని ఒక మంచి దృష్టాంతంతో చెప్పాడు. అది ఇక ఈ మానవ జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. అపనింద లేకుండా జీవించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒక్క అపనింద కూడా జీవించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? కష్టాలను అనుభవించకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇక మన సంపదలను కూడబెట్టాం, అది మన చచ్చేంత వరకు తిందాము అని అనుకుంటే వీలవుతుందా? కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యం కాదు. ఇది అపనింద లేకుండా మనం జీవించలేము, మన కష్టాలను అనుభవించకుండా జీవించలేము. తాను కూడబెట్టిన సంపదలు జీవిత కాల పర్యంతం అనుభవిద్దామంటే అది కూడా వీలు కాదు. కాబట్టి ఇవి మనం దృష్టిలో పెట్టుకొని మన జీవితాన్ని మనం గడపాలి అని చెప్తున్నాడు. ఇక్కడ మనం బాగా చూసామంటే మనకు తోడుగా వచ్చేది, ప్రాణులకు అందరికీ తోడుగా వచ్చేది వాళ్ళు చేసిన కర్మలే. ఆ కర్మలే మనకు తోడుగా వస్తాయి, కానీ మరేది తోడుగా రాదు. మన యముడు మన ప్రాణాలు తీసుకెళ్తున్నప్పుడు మన వేసుకున్న దుస్తులు కానీ మన శరీరం కానీ ఇవన్నీ కూడా రాదు. యముడు ప్రాణాలు తీసుకున్నప్పుడు ఇవి ఏవీ రావు. మనకు వచ్చేది మనం చేసే పాప కర్మలు కానీ మనం చేసే మంచి కర్మలు మాత్రమే మన వెనంటి వస్తాయి, అంతేగాని మరేది వెనంటి రాదు అని మరొక పద్యంలో చెప్తున్నాడు. ఇక మనం శరీరాన్ని మనం ఇంతవరకు చేసినప్పటికీ కూడా కొంతమంది ఉంటారు, ఎన్నో గ్రంథాలు చదివి ఉంటారు, కానీ వాళ్ళు నీచులు ఎగిరెగిరి పడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో వినయం బొత్తిగా కనిపించదు. నీచులు ఎంత చదివినప్పటికీ కూడా నీచంగానే ప్రవర్తిస్తూ ఉంటారు, వాళ్ళు అనుకోగా ఉండరు అని మరొక పద్యంలో మనకు హెచ్చరించాడు మనకు నాలడియార్. ఇక 13వ అధ్యాయం పాపకర్మల వల్ల కలిగే దుష్ఫలితాలను తెలియజేస్తుంది. పాపకర్మలు ఎలా వస్తాయి ఇంతకుముందు చెప్పారు. పూర్వజన్మలో పాపకర్మలు అది మన వెన్నంటే వస్తూనే ఉంటుంది అని మొదటి అధ్యాయంలో చెప్పారు. ఈ అధ్యాయంలో పాపకర్మల వల్ల ఎన్నెన్ని కష్టాలను అనుభవించాలో మనకు చెప్తున్నాడు. ఇక అడవిలో పక్షులు హాయిగా ఎగురుతూ స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. వాటిని బంధించి బోనులో పెడతారు కదా, గూడులో పెడతారు. ఆ విధంగా పెట్టిన వాళ్ళు తర్వాత జన్మలో వాళ్ళు శత్రువులకు బానిసలుగా మారి కాళ్ళకు సంకెళ్ళు వేయబడి వాళ్ళు ఎండల్లో, వాళ్ళు ఎడారుల్లో
తిరగవలసిన పని దుర్గతి ఏర్పడుతుంది. ఈ జన్మలో వీళ్ళు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారు, వాళ్ళు ఎండల్లో కష్టపడుతున్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు, బానిసలుగా జీవనం సాగిస్తున్నారంటే కారణం దానికి ముందు జన్మలో వాళ్ళు స్వేచ్ఛగా తిరిగే పక్షుల్ని పట్టుకొని వాటిని బోనులో బంధించి పెట్టారు. ఆ విధంగా చేయడం వల్ల ఈ జన్మలో వాళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారు. పూర్వజన్మలో ఎండ్రకాయలను పట్టుకొని వాటి కాళ్ళని విరిచి వాటిని తింటూ ఉంటారు కొంతమంది. ఆ విధంగా చేసిన వాళ్ళు ఈ జన్మలో శరీరం అంతా కృషించిపోయి తీవ్రమైన కుష్ఠరోగంతో బాధపడవలసి వస్తుంది అని హెచ్చరించాడు కవి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళతో స్నేహం ఎలా ఉంటుందంటే, పెద్దవాళ్ళ స్నేహం మనకు శుక్లపక్ష చంద్రునిలాగా రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది, వృద్ధి చెందుతూ ఉంటుంది. కానీ నీచులతో స్నేహం ఎటువంటిది? అది కృష్ణపక్ష చంద్రునిలాగా అది రోజురోజుకు క్షీణించిపోతుంది. కాబట్టి మనం పెద్దవాళ్ళతో స్నేహం చేయడం అనేది మంచిదిగా చూడాలి. అంతేకాకుండా స్నేహం చేయడంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు వెనుక తెలియకుండా ఎవరితో వాళ్ళతో మనం స్నేహం చేయకూడదు అని అది ఉన్నది. తిరుక్కురలు కూడా ఇదే భావాన్ని మనకు తెలియస్తాడు. తర్వాత ఒకడు మంచివాడు అని అనుకొని అతనితో స్నేహం ఏర్పరచుకుంటావు నువ్వు, కానీ నిజానికి ఆ స్నేహితుల్లో మంచి గుణాలు లేకపోతే దుర్మార్గుడైతే నీకు ప్రమాదం జరుగుతుంది అని. అది ఎలాంటిదంటే, నీకు అందమైన ఒక చందనంతో చేసినటువంటి ఒక పెట్టె ఉంటుంది, చందనంతో పరిమళభరితమైనటువంటి చందనంతో చేసినట్టు ఒక పెట్టె ఉంటుంది, చూడడానికి చాలా బాగా ఉంటుంది. కానీ ఆ పెట్టి తెరిస్తే అందులో విష సర్పం నాగుబాము ఉంటుంది. అదేవిధంగా ఇతడు మంచివాడు, ఇతడు చాలా మనకు చదువుకున్నవాడు, మంచివాడు అనుకుని అతను స్నేహం చేస్తే అతడు ప్రమాదకరంగా ఉండొచ్చు. అతడు ప్రమాదకరమైన వాడుగా మనకు లోపల మనకు తెలుస్తుంది, తర్వాత తెలుస్తుంది. అదేవిధంగా అందమైన పెట్టెను చూసి మన దాంట్లో లోపల ఏదో విలువైన వస్తుంది అనుకోకూడదు, అందులో సర్పం కూడా ఉండవచ్చు. కాబట్టి ముందు వెనుకలు ఆలోచించకుండా స్నేహం చేయకూడదు అని హెచ్చరించాడు కవి. ఇక మామూలుగా ప్రజలు ఎలా ఉంటారు? మనసులో ఒకటి పెట్టుకుంటారు, పైకి ఒకటి మాట్లాడతారు, పైకి తీయగా మాట్లాడతారు, కానీ లోపల మాత్రం విషయాన్ని కక్కుతూ ఉంటారు. మనకు అపకారం చేయడానికి ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనసులో ఉన్నటువంటి ఎదుటి వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఏవో మనం తెలుసుకోవడానికి ఎవరి వల్ల సాధ్యం కాదు. కాబట్టి స్నేహం చేసేటప్పుడు మనం ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసి ఆలోచించి మనం స్నేహం చేయాలి. తర్వాత అంతేకాకుండా సహాయం ఎవరికి చేయాలి? ఎప్పుడు కూడా దుర్మార్గులకు మాత్రం సహాయం చేయకూడదు. దుర్మార్గులకు సహాయం చేస్తే ఏమవుతుంది? అది నీకు మాత్రమే కష్టాలను తీసుకురాదు, జన్మలకు కష్టాలు తీసుకొస్తుంది. నీకు మాత్రమే కాదు, నీ చుట్టాలకు, నీ బంధువులకు, నీ భార్య బిడ్డలకు, అందరికీ కూడా, కుటుంబానికి అది కష్టాలను తీసుకొస్తుంది. కాబట్టి దుష్టులకు దూరంగా ఉండాలి, వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సహాయం చేయకుండా ఉండడమే మంచిది అని హెచ్చరించాడు మనకది. ఇక నువ్వు కష్టాల్లో ఉన్నావు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేది నీవు చేసిన ధర్మమే. బంధువులు వచ్చి ఆదుకోరు, నీకు సోదరులు వచ్చి ఆదుకోరు, బంధువులు వచ్చి ఆదుకోరు, ఎవరు వచ్చి ఆదుకోరు. నిన్ను ఆదుకునేది ఆ కష్టాల నుండి నీవు చేసిన కర్మలే, పుణ్యకర్మలే నిన్ను ఆదుకుంటాయి. కాబట్టి దయచేసి పుణ్యకర్మలే చేస్తూ మరొకరి మీద ఆధారపడవద్దు అని మనకు చాలా చక్కగా చెప్పారు మనకు నాలడియార్లోని కవి. ఇక నాలడియార్లో ఇంతవరకు మనం ధర్మ విభాగం గురించి చెప్పుకున్నాం. ఇక రెండవ విభాగం అర్థ విభాగం గురించి చెప్పుకుందాం. ఈ 14వ అధ్యాయం ఈ అర్థ విభాగంలో మొదటిది విద్యకు సంబంధించింది. విద్య వలన కలిగిన అందమే నిజమైన అందం, అదే మనకు సరైనటువంటి నిజం. మిగిలిన అందమంతా కూడా, మిగిలిన మనకు వచ్చేటటువంటి అవన్నీ కూడా కృత్రిమైందే. కానీ నిజమైన అందం ఏదంటే విద్య వలన కలిగిన అందమే అందం. కుంజి అళగుం కొడుందానే కోట్టళగుం మంజళ్ అళగుం అళగు అల్ల, ఇవన్నీ కూడా అందాలు కావు. నెంజెత్తు నల్లం యాం ఎన్నుం నడువు నిలమేయాళ్ కల్వి అళగే అళగు, విద్య తెచ్చిన అందమే అందం, కల్వి అళగే అళగు అని చాలా చక్కగా చెప్పారు. కుంజి అళగం, మన తల వెంట్రుకలు బాగా దువ్వి జడ వేసుకొని మనం వేసుకుంటే అందం రాదు. సో మనకు చాలా పొడవైన వెంట్రుకలు ఉన్నాయి, జడ వేసుకుందాం, కొప్పు పెట్టుకుందాం, ఇవన్నీ చేసుకుంటే అది నిజమైన అందం కాదు. తర్వాత రంగురంగుల వస్త్రాలు, మంచి వస్త్రాలు ధరిస్తే అందం వస్తుందంటే అది కూడా అందాన్ని ఇవ్వదు. సువాసన ద్రవ్యాలు పూసుకుంటే అందం వస్తుందంట, అది కూడా అందం రాదు. ఇవన్నీ నిజమైన అందాలు కావు. ఏవి నిజమైన అందాలు అంటే విద్య వలన కలిగిన అందమే అందం, కల్వి అళగే అళగు, కల్వి అంటే విద్య, అదని ఒక అందమే అందం, మిగతావన్నీ అందాలు కావు అని మనకు చెప్పాడు. ఇదే విధంగా మనకు భర్తృహరిలో కూడా మనకు చెప్తున్నాడు. భూషలుగావు మర్చులకు భూరి మయాంగత తారహారముల్
భూషిత కేశపాస మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలుగావు పూరుషుని భూషితు చేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణములు నశించు నన్నియున్. కాబట్టి అన్నీ కూడా నశించిపోతాయి, ఒక వాగ్భూషణం మాత్రమే నశిస్తుంది. ఆ వాగ్భూషణం ఎప్పుడు వస్తుంది? మంచి విద్య వలన మాత్రమే వస్తుంది. విద్యావంతుడు మాత్రమే మధురంగా మాట్లాడగలుగుతాడు. కాబట్టి విద్య అనేది అందమే అందం, మిగతావన్నీ కూడా అందాలు కావు అంటున్నాడు. తర్వాత విద్య యొక్క గొప్పతనం ఏమిటి? వైపులి కోల్పడా వాయత్తు ఏయన్ కేడు ఇల్లై మిక్కసే అని చెప్తున్నాడు అనమాట. ఒక పద్యంలో ఏం చెప్తున్నాడు? విద్యను ఎవరిని వల్ల దొంగలించడానికి వీలు కాదు, అది ఇతరులకు ఎంత ఇచ్చినప్పటికీ కూడా తరగదు, నశించిపోదు. ఒక రాజు దండెత్తి వచ్చి ఆక్రమిద్దామనుకున్నా కూడా దాన్ని రాజు వల్ల కూడా దాన్ని దోచుకోవడానికి వీలు కాదు, రాజు వల్ల కూడా దాన్ని ఆక్రమించడానికి వీలు కాదు. మనకు ఒక పెద్ద సంపద ఉంది, విద్యా సంపద ఉంది. ఆ విద్యా సంపదని ఎవరు కూడా దాన్ని తస్కరించలేరు, దొంగలు వచ్చి దాన్ని ఎత్తుకుపోలేరు. దాని పోని ఆ సంపదను మనం ఎవరికైనా ఇస్తే తరిగిపోతుందంటే తరిగిపోదు, తరిగిపోవడమే కాదు నశించిపోదు, చిరకాలం మనకు కొనసాగుతూనే ఉంటుంది. పోనీ సైనిక వీరులు రాజు వచ్చి దండయాత్ర చేసి ఆ సంపదను దోచుకుపోతుందంటే అతని వల్ల కూడా కాదు. కాబట్టి విద్య అనేది అది నిరంతరమైన శాశ్వతమైన సంపద అని చక్కటి ఉపపత్తులతో మనకు తెలియజేశారు కవి. ఇక మనం నిజంగా మనం చేర్చి పెట్టదగిన సంపద ఏంటి? మన యొక్క మేడలు కానీ, పొలాలు కానీ, తర్వాత ఆస్తులు పాస్తులు కానీ, ఇవన్నీ కూడా మన బిడ్డలకు మనకు అవన్నీ కూడా నిజమైన ఆస్తి కాదు. నిజమైన ఆస్తి మన బిడ్డలకు ఇవ్వాల్సిందంటే విద్య అనే సంపద మాత్రమే మనం ఇవ్వాలి. ఆ సంపద మాత్రమే ఆ బిడ్డలకు శాశ్వతంగా వాళ్ళు హాయిగా సంతోషంగా జీవనం సాగించగలరు. మన వేరే సంపద మనం ఏదైనా చిచ్చిపెట్టామంటే అందువల్ల బిడ్డలు పాడవుతారు, దానిలో అది కూడా అస్థిరము శాశ్వతంగా ఉండవు అని మనకు చాలా హెచ్చరించారు. అంతేకాకుండా విద్య ఎవరైతే ఉందో వాళ్ళు ఉన్నత వంశము, తర్వాత నిమ్న వంశం అని ఉండదు. చదువుకున్న వాళ్ళంతా కూడా గొప్పవాళ్లే. అతడు ఏ వంశంలో జన్మించినప్పటికీ, ఏ కులంలో జన్మించినప్పటికీ అతడు ఉన్నత వంశ సంజాతుడుగానే భావింపబడతాడు అని మనకు చెప్పాడు. పడవ నడిపేవాడు ఉంటాడు, పడవ నడిపి మనల్ని నదీ ప్రవాహం నుండి యువతలకు గట్టుంటే అవతలకి చేరుస్తాడు. అతను మనం ఏ కులమని అడుగుతామా, ఏ వంశం నుండి అడుగుతామా? అడగం. అదేవిధంగా గొప్ప గ్రంథాలు చదివి విద్యావంతుడైన అతను ఉంటాడు, అతను మనం ఏ కులానికి చెందినవాడని అడగకూడదు. ఎందుకంటే అతడు చదివిన విద్య వల్ల, అతడు చదివిన గ్రంథాల వల్ల, అతడు సంపాదించిన జ్ఞానం వల్ల మనం కూడా జ్ఞానం పొందాలి. మనం ఆ జ్ఞానం పొందడానికి ప్రయత్నించాలి. చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని అతని కులం ఏమిటో, గుణం ఏమిటో, అతని యొక్క వంశం ఏమిటో మనం తరిచి చూడకూడదు అని మనకు చక్కటి పద్యంలో మనకి చెప్పారు. ఇక ఎలాంటి విద్యను అభ్యసించాలో నాలడి ఒక పద్యంలో చెప్పాడు. కొన్ని గ్రంథాలు ఉంటాయి, పుస్తకాలు చాలా ఉంటాయి. కొన్ని గ్రంథాలు నిజమైన జ్ఞానాన్ని ఇస్తాయి, మరికొన్ని గ్రంథాలు లోక జ్ఞానం మాత్రమే ఇస్తాయి. కాబట్టి మనం లోక జ్ఞానం వలన కలిగే గ్రంథాలు చదవడం వ్యర్థం. అది లోక జ్ఞానం వలన కలిగే జ్ఞానం ఎటువంటి జ్ఞానం అంటే, కుండలో గులకరాళ్ళు వేసి దాన్ని మనం కదిపితే ఎలా ఉంటుంది? ఒట్టి శబ్దం మాత్రమే వస్తుంది, దానివల్ల ప్రయోజనమే లేదు. కానీ నిజమైన జ్ఞానం మాత్రమే మనకు సహాయం. దాని సహాయంతో మనం మన యొక్క కష్టసుఖాలని, మన యొక్క కష్టాలని మనకు పోగొట్టుకునే మార్గం మనం తెలుసుకోగలుగుతాం. నిజమైన జ్ఞానం ద్వారా మాత్రమే మనం ఈ జన్మ నుండి మనం బయటపడగలము. మనం నిజమైన మన యొక్క జన్మ యొక్క సార్థకత ఏమిటో మనం తెలుసుకోగలుగుతాం అని మనకు చక్కటి చెప్పారు. ఇక 15వ అధ్యాయం సద్వంశం గురించి చెప్తున్నాడు. ఇందులో ఉన్నత వంశంలో జన్మించిన వారికి గుణగణాలను, వాళ్ళ ప్రవర్తనను వివరిస్తూ ఉంది ఈ అధ్యాయం. ఉడుక్కై ఉలరి ఉడంబు అళింద కన్నుం కుడిపిర్పాన్. ఇక దీని యొక్క భావం ఏంటంటే, మామూలుగా ఒక సింహం ఉంటుంది, అది తీవ్రమైన ఆకలితో బాధపడుతూ ఉంది. అంత బాధలో ఉన్నప్పటికీ కూడా అది గడ్డి మేస్తుందా, గడ్డి తింటుందా? తినదు. అదేవిధంగా శరీరం చిక్కిపోయి క్షామంతో, పేదరికంతో కటకటలు ఆడుతున్నప్పటికీ కూడా ఉన్నత వంశంలో జన్మించిన వాడు మరొకరి దగ్గరికి వెళ్ళి యాచించడు, యాచనతో తన జీవం గడుపుకోడు. సింహం ఏ విధంగా అయితే ఆకులతో ఉన్నప్పుడే గడ్డి మేయదో, అదేవిధంగా ఉన్నత వంశంలో జన్మించిన వాడు ఎటువంటి కష్టాలు ఎదురైనప్పటికీ కూడా దేహి అంటూ ఇతరుల చేయి చాచడు అని ఒక పద్యంలో మనకి తెలియజేశారు. అంతేకాకుండా సద్వంశంలో పుట్టిన వాళ్ళు విశాలమైన హృదయాన్ని కలిగి ఉంటారు, మృదు మధురంగా మాట్లాడతారు, ఇక సత్ప్రవర్తనతో నడుచుకుంటారు. ఇక వాళ్ళు పెద్దలను ఎలా గౌరవిస్తారో చెప్తారు.
మామూలుగా ఒక సద్వంశంలో జన్మించిన వాళ్ళ యొక్క గుణగాల ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇంటికి ఎవరైనా వస్తారు, రాగానే వీళ్ళు ఏం చేస్తారు, ఎదురుగా వెళ్ళి వాళ్ళని ఆహ్వానిస్తారు. అది ఎలా ఆహ్వానిస్తారు, నవ్వు ముఖంతో ఆహ్వానిస్తారు, వాళ్ళని సాదరంగా ఆహ్వానిస్తారు. వాళ్ళు ఎదురుగా వెళ్తారు, వాళ్ళు వస్తున్నారని తెలియగానే ఇంటి గడప దాటుకొని వాళ్ళకి ఎదురుగా వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో ఆసనం చేసి వాళ్ళని గౌరవించి సంతోషంగా మాట్లాడతారు. తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, కొంత దూరం వాళ్ళ వెనకే వెళ్ళి వాళ్ళని సాగనంపుతారు. కాబట్టి ఆ విధంగా నీచులు ఇవేవి చేయరు. పెద్దలు మాత్రమే, గొప్ప ఉన్నతమైన వంశంలో జన్మించిన వాళ్ళు మాత్రమే ఇవి చేస్తారు. ఎదురుగా వెళ్ళే వాళ్ళని స్వాగతం పలకడం, తిరిగి వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళని గౌరవంగా సాగనంపడం, ఇవన్నీ కూడా పెద్దలు మాత్రమే, ఉన్నత వంశంలో పుట్టిన మాత్రమే చేస్తారు. నీచులు ఇవేవి చేయరు. ఇక సద్వంశంలో జన్మించిన వాళ్ళు ఎప్పుడు భయాన్ని కలిగి ఉంటారు. వాళ్ళలో చాలా భయం. ఏం భయం ఉంటుంది? ఆ భయం చాలా చక్కగా ఒక పద్యంలో చెప్పారు. ఏమిటంటే, వాళ్ళు తాము అజ్ఞానులు కాకూడదనే భయాన్ని కలిగి ఉంటారు. అంటే జ్ఞానాన్ని సముపార్జించాలి అనే ఆశతో ఉంటారు. ఎక్కడ మనకు జ్ఞానం తగ్గిపోతుందో అనే భయాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా సద్గ్రంథాలు చదవడమే వాళ్ళు అలవాటుగా పెట్టుకుంటారు. తాము అజ్ఞానులు కాకూడదనే భయాన్ని కలిగి ఉంటారు. తర్వాత కొంతమంది పెద్దలు, ఎటువంటి ఉన్నత వంశంలో జన్మించిన వాళ్ళ ఒక పెద్దలు ఎలా ఉంటారంటే, మరొక భయం కూడా ఉంటుంది వాళ్ళలో. అపనింద ఎక్కడ వస్తుందో ఏమో అని భయం కలిగి ఉంటారు. అపనింద రాని పనులు చేస్తూ వాళ్ళు కాలం గడుపుతారు. చిన్న పని కూడా అపనింద కలిగే పనులు చేయరు. కాబట్టి అటువంటి భయాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. అంతేకాకుండా యాచకులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఎప్పుడైనా సరే పెద్దలు ఎవరైనా తమకు వచ్చి దేహీని వచ్చి అడిగినప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. కానీ వాళ్ళలో ఒక భయం ఉంటుంది. ఎవరికి? ఆ దాతలకు, ఇచ్చేవాళ్లకు. తమ దగ్గర ఎక్కడ లేకుండా పోతుంది. ఎవరైనా వచ్చి అడిగినప్పుడు ఇవ్వడానికి మన దగ్గర ఏదైనా ఉండాలి కదా, అటువంటి పరిస్థితి వస్తుందేమో అని వాళ్ళు భయాన్ని కలిగి ఉంటారు. కాబట్టి అజ్ఞానులుగా కాకూడదనే భయం ఉంటుంది. తర్వాత మనం చెడ్డ పనులు చేస్తామేమో అనే భయం ఉంటుంది. తర్వాత చెడు మాటలు మాట్లాడతామేమో అనే భయం ఉంటుంది. తర్వాత ఎవరికి ఏది ఇవ్వలేకపోతామో అనే భయం ఉంటుంది. ఈ విధంగా సద్వంశంలో జన్మించిన వాళ్ళు పలు రకాల భయంతో ఉంటుంది. మామూలుగా చంద్రుడు ఉంటాడు. చంద్రుడు బాగా ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటాడు. కానీ రాహు కబళిస్తున్నప్పటికీ కూడా ఆ చంద్రుడు తన కాంతిని కోల్పోడు, కాంతివంతంగా వెలుగుతూనే ఉంటాడు. కాబట్టి ఆ విధంగా ఉన్నత వంశంలో జన్మించిన వాళ్ళు పేదరికంతో కష్టాలను అనుభవిస్తున్నప్పటికీ కూడా ఇతరులకు సహాయం చేయడంలో వాళ్ళు స్థిరచిత్తులై ఉంటారు. ఆ విధంగా నది ఉంటుంది. నది ఎండిపోయింది. ఒకప్పుడు నది ప్రవహిస్తూ ఉంది. అక్కడ ఆ నదిలో ఒకప్పుడు నీళ్లు పుష్కలంగా వెళ్ళేది, కానీ ఇప్పుడు ఎండిపోయింది. కానీ అయినప్పటికీ కూడా ఆ నదిలో కొద్దిగా మనం మట్టి తీసామంటే, ఇసుక కొంచెం తవ్వి తీసామంటే కూడా మనకు స్వచ్ఛమైనటువంటి నీరు లభిస్తుంది, స్వచ్ఛమైన జలాలను ఇస్తుంది. ఎండిపోయిన నది కూడా మనకు స్వచ్ఛమైన జలాలను ఇస్తుంది. అదేవిధంగా ఉత్తమమైన వంశంలో జన్మించిన వాళ్ళు తమ దగ్గర ఏదీ లేకపోయినప్పటికీ కూడా తమ దగ్గరికి వచ్చిన వాళ్ళకు లేదని చెప్పరు. వాళ్ళ కష్టాలను తొలగించడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మనకు తెలుస్తుంది. ఈ విధంగా నాలడి ఆర్లో మనకు ఇంతవరకు కొన్ని అధ్యాయాలు మనం చెప్పుకున్నాం. తర్వాత మరి కొన్ని అధ్యాయాల గురించి చెప్పుకుందాం. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.